హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. నమస్తే జయశ్రీ, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. థ్యాంక్స్ వన్స్ అగైన్. జయశ్రీతో మళ్ళీ వచ్చేసాను. ఆ రెసిపీ చాలా బాగుంది కదా, ద ట్రెడిషనల్ కుట్టునాడ్ రెసిపీ. మన ఫిష్తోని అరిటాకు మడత పెట్టి చేసాము, అది చాలా బాగుంది. అండ్ అందుకనే ద ట్రెడిషనల్ డక్ రోస్తో వచ్చేసాను. జయశ్రీ అద్భుతంగా చేస్తుందంట. మీకు టైం సేవ్ చేయడానికి అని చెప్పి షోలో ఆల్రెడీ ఉడకబెట్టింది ఉంది ఇక్కడ చూడండి. అండ్ దిస్ ఈస్ ఫ్రెష్ బాతు కూర. ఇక్కడ స్పెషల్లీ ఈ ఏరియాస్లో దొరుకుతుందంట. ఈ కోస్టల్ ఏరియా టైప్లో ఉంటుంది ఇక్కడ. ఆ ఏరియాస్లో మాత్రమే డక్ మీట్ దొరుకుతుందంట, వేరే దగ్గర దొరకదు. సో ఎవరికైనా డక్స్ కావాలన్నా కానీ, అండ్ ఇక్కడ డక్ని పెంచడం అనేది కూడా ఒక కెరియర్. ఇక్కడ కొంతమందికి అదొక ఉపాధి. ఆ ఉపాధి వాళ్ళ దగ్గర తీసుకున్నారు. ఇదిగోండి తెచ్చారు. నేను ఇంతవరకు నా లైఫ్లో తినలేదు డక్, కానీ వాళ్ళు మాత్రం జయశ్రీ చేశాక టేస్ట్ చేయకుండా అయితే ఉన్నాను. డెఫినెట్గా తింటాను, టేస్ట్ చేస్తాను. కోడి తింటున్నాం, మేక తింటున్నాం, బాగా తినలేమండి, తిందాం బట్టండి. సో దీంట్లో ఏమేమి వేయాలో తను చెప్పింది. ఇదిగోండి, ఇది డక్ 1 కిలో బావట్లా ఉంటుంది. దాంట్లోకి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి అప్పుడే దంచిన మిరియాల పొడి, జస్ట్ ఫ్రెష్లీ అది చేసింది. ఇది గరం మసాలా. ఈ గరం మసాలాలు మీరు ధనియా, జీలకర్ర పొడి, లవంగా, చెక్క, యాలక అన్నీ వేసుకొని చేసుకోండి. అండ్ కరివేపాకుతోని మీరు కుక్కర్లో ఒక్క విజిల్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక్క విజిల్ రానిస్తే మీకు ఇది రెడీ. ఇక్కడి నుంచి మనం కర్రీ షురు. చలే జయశ్రీ కరెక్ట్ చెప్పినా అమ్మాయ. బిఫోర్ దిస్ మేమందరం కలిసి ఒక 15 minutes మాట్లాడినాం దీని గురించి. ఆ తర్వాత ఒక క్లారిటీకి వచ్చి ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది జరిగింది. యా, సో ఇప్పుడు ఒక ఫ్రెష్ కడాయి తీసుకున్నాం, ఉడకబెట్టి కుక్కర్ నుంచి బయటకు తీసేసినాం. ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి ఉంటున్నారు ఇవాళ మన కోసం. జనరల్గా ట్రెడిషనల్ అథెంటిక్ అయితే కనుక మీరు కొబ్బరి నూనె వాడండి. కడుగు అండ్ అల్లం వెల్లుల్లి చిన్న పీసెస్. వెల్లుల్లి ఒక 1 teaspoon, అల్లం ఒక 1/2 teaspoon. గోల్డెన్ రంగు. యా, అది మంచిగా ఆగి స్మెల్ వచ్చేదాకా వెయిట్ చేస్తుంది తను. ఒక 2 పచ్చిమిర్చి అండ్ ఫుల్ ఆనియన్స్. దాదాపు ఒక 7-8 1/2 kg ఉంటాయండి ఆనియన్స్. ఉప్పు, సో ఒక 1/2 teaspoon ఉప్పు వేసింది. కొంచెం ఆయిల్ చాలంటండి, ఎందుకో తెలీదు. మంచిదే కదా మన హెల్త్కి. దయచేసి బాత్ వండుతున్నారా, బాత్ తింటున్నారా ఇట్లాంటివి అనకండి. ఇక్కడ వీళ్ళది స్పెషల్ ఏంటి చూపిద్దాం అనుకుంటే దాదాపు 15 episodes చేశాను నేను ఇక్కడ. అందులో 1 among డక్ రోస్ట్ తినేవాళ్ళు ఉంటారు కదా. ఒక ఇంట్లోనే వెజ్ తిని నాన్ వెజ్ తినని వాళ్ళు అట్లా రకరకాలుగా ఉన్నారు. ఇంత పెద్ద ప్రపంచంలో అన్ని తినేవాళ్ళు ఉన్నారు. డక్ రోస్ట్ ఇవాళ చేస్తున్నాం మనం. సైలాస్ కిచెన్లో అది ఉంది ఇది లేదు అనకుండా అన్నీ చూపిస్తామనేది నా ఇంట్రెస్ట్, కొన్ని తప్ప. సో ఉల్లిపాయలు మంచిగా కలిపి మూత పెట్టి సిమ్ చేసేసి మూత పెట్టేసింది. షీ వాంట్స్ దట్ టు బి ఉడకాలి అండ్ వేగాలి. ఈ లోపు డక్ని ఎట్లాగా ఏం చేసామనేది చూపిస్తాను నేను. బాతుని ఏం చేస్తున్నాం. సో ఇదండి అసలు ఇది కిలోంబావు దగ్గర ఉంటుంది బాతు కూర. ఈ కూరని మనము ఇట్లా ఉడకబెట్టాం. ఈ కూరని దీంట్లో ఎట్లాంటి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఒక 3-4 చెక్క, ఒక 7-8 లవంగాలు, యాలక్కాయలు ఒక 10 దాకా ఉన్నాయి, కొంచెం ఒక teaspoon మిరియాలు, ఒక 2 teaspoon సోంపు, ఫ్రై చేసిన సోంపు, అల్లం వెల్లుల్లి ఇదంతా మిక్సీ చేసి ఉప్పు, పసుపు, కరివేపాకు ఇవన్నీ వేసి కుక్కర్లో పెట్టి ఒక్క విజిల్ మీడియం ఫ్లేమ్లో వేపిస్తే ఇలా అయింది. మనకి టైం సేవ్ అవుతుందని చెప్పి ముందు నేను చేసి పెట్టేసుకున్నారు. సో మనకి డక్ 1 విజిల్ మీడియం ఫ్లేమ్ ఇవన్నీ వేయాలి, గుర్తుపెట్టుకోండి. సోంపు ఎక్కువ వాడటం కేరళ వాళ్ళ స్పెషల్, అందుకనే వాళ్ళు ఏం తిన్నా అరిగిపోతుంది. సో మనకి ఇంక దీన్ని పిక్చర్లోంచి తీసేస్తున్నాము. ఇది అవుట్. నాకేం మంచిగా తీసి పెట్టుకుంది. మనకి కుక్కర్లో వేసి ఉడికిపించినప్పుడు ఇదిగోండి ఇది వచ్చింది మనకి. ఆయిల్ వాటర్ కలిపిన దీంట్లో న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయండి బాతులో. సో ఆ వాటర్ ఆయిల్ ఇది మిగిలింది. ఫ్రైకి ఇది పక్కకు పెట్టారు, ఇది వేసుకున్నారు. ఉల్లిపాయలు వేయించేటప్పుడు కొంచెం ఎప్పుడన్నా వాటర్ అవసరమైన, ఆయిల్ అవసరమైన అది కొంచెం వేసి ఉడకబెట్టాలి. నాకు తెలిసి వీళ్ళు ఉల్లిగడ్డని దాదాపు 10-12-15 నిమిషాల దాకా మంచిగా వేయిస్తున్నారండి. ఇస్మే టమాటర్ డాల్తే నై ఓకే. మనం ఫిష్లో చేసాం కదా అందుకని అడిగాను. ఫిష్ కర్రీ చూడండి చాలా బాగుంది రెసిపీ. స్పెషల్ కేరళ స్టైల్ రెసిపీ. అది అరిటాకులో చేస్తారు. ఎగ్సే
దో നമ്മൾ എളുപ്പം ഇത് സോഫ്റ്റ് ആകാൻ വേണ്ടിയാണ് അത് അടയ്ക്കുന്നത്. చక్క మీడియం ఫ్లేమ్లో ఉడుకుతుంది, అది వేగట్లేదు, ఉడుకుతుంది. അല്ലെങ്കിൽ ഒത്തിരി ടൈം എടുക്കുന്നതിന് നമ്മളിത് సోఫ్ట్ ఆగాൻ വേണ്ടി വെച്ചത്. సోఫ్ట్ అది ఉల్లిపాయ మెత్తబడేంత వరకు మంచిగా సిమ్లో పెట్టి వేయించుకుంటా అటు ఇటు తిప్పుకుంటా కలిపి మూత పెట్టి చేస్తుంది తను. ఎప్పుడన్నా వాటర్ కావాలన్నా ఆయిల్ కావాలన్నా ఇది వేసుకుంటుంది కొంచెం, మన బాతులోంచి వచ్చినది. ഇത് നമ്മൾ ഇപ്പം എളുപ്പത്തിന് വേണ്ടിയിട്ട് ഇങ്ങനെ അടച്ചെന്നേ ഉള്ളൂ, അല്ലേ നമ്മൾ ചിക്കുക സോഫ്റ്റ് ആകുന്നിടം വരെ టైం జాస్తి. అది మూత పెట్టి వండితే తొందరగా అయిపోతుంది మనకి ఇట్లాగా. అదే మూత లేకుండా కనుక వండితే చాలా టైం పడుతుందంట, అనవసరంగా వేగుద్ది ఉడకదు అంటుంది. కరెక్టే తను చెప్పింది. ఒక 7-8 నిమిషాల తర్వాత ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టింది, ఇప్పటిదాకా సిమ్లోనే ఉంది. ఇదిగోండి అందులో వచ్చిన వాటర్ మొత్తం, వాటరు ఆయిల్ దాంట్లోది ఇందులో వేస్తుంది, మధ్యలో కొంచెం వేసింది. 1 స్పూన్ కారం, రెడ్ చిల్లీ పౌడర్ అండి, మీ ఇంట్లో మనం ఏది వాడితే అది. అంటే ఆ కారంని కూడా మంచిగా వేగటానికి ట్రై చేస్తుంది తను. ఫిష్లో కూడా అదే పని చేసింది ఆమె. మనలాగా ఉల్లిపాయలలో వేసేసేయలేదు, ఉల్లిపాయలు మొత్తం సైడ్కి జరిపి కారము మసాలాలన్నీ అందులో వేస్తుంది. అందులో ఉన్న తడిని బట్టి ఆమె హై ఫ్లేమా, లో ఫ్లేమా, మీడియం ఫ్లేమా మార్చుకుంటూ వెళ్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్, షీ ఈజ్ అ వెరీ గుడ్ షెఫ్. తన ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ మనం ఫస్ట్ వీడియోలో చెప్పాము, చూడండి. వెరీ ఇంట్రెస్టింగ్. సింగిల్లో ఉందని డాల్ది మొత్తం దీంట్లోంచిన నీళ్ళన్నీ ఖతం చేసిందండి, మధ్య మధ్యలో పోసుకుంటా. నేను ఇంతకుముందు నేనే పెద్ద అది చాలా జాగ్రత్తగా చేస్తాను వంట అనుకునేదాన్ని. ఇట్లాంటి షెఫ్స్ని చూడకముందు వరకు వీళ్ళు చేసే పద్ధతి, మొన్న వాగమాన్లో కానీ, ఫస్ట్ రోజు కాలికట్లో కానీ, అండ్ ఇప్పుడు తను జయశ్రీ కానీ వాళ్ళు చేసే పద్ధతి చూస్తుంటే వాళ్ళు అసలు అదే లోకంగా చేస్తున్నారండి. దాన్ని మించిన లైఫ్ లేదు. మేబీ వాళ్ళ నిజంగానే వాళ్ళ కెరియర్ అది కాబట్టి అని కాదు, ఆ ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్ ఉండాలి కదా, దానివల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది వంటల్లో. 10 నిమిషాలు, పావు గంట లేట్ అవుద్ది అంతే, అంతకంటే ఎక్కువ అవ్వదు. టేస్ట్లో మాత్రం 100కి 200% రిజల్ట్ ఎక్కువ వస్తుంది. ఆ కారంని మెల్లగా కలుపుతుంది. కారం వేగినాక ఏకాయ 1 స్పూన్ మళ్ళీ 1 టీ స్పూన్ ధనియాల పొడి ఫుల్ వేసిందండి. కరివేపాకు లేతగా ఉంది కదా, అందుకని కాడతో సహా వేసేసింది. ఇదిగోండి ఇంతసేపటికి మన టైం వచ్చింది. 15 మినిట్స్ వేయించిందండి ఉల్లిపాయలని. వాళ్ళు ఉల్లిపాయల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉన్నారు, మసాలా విషయంలో కూడా చాలా వేయిస్తున్నారు. మసాలాని డైరెక్ట్ వేయట్లేరు. మనం ఉడకబెట్టిన బాతుని ఇందులో వేసేసింది. ഗ്രേവി വേണം, നമ്മൾ ഇച്ചിരി വെള്ളം, ചൂടുവെള്ളം ഒഴിക്കുവേ. അപ്പം ഇത് വേകട്ടെ. ग्रेवी इज इनफ. इतना कितने टाइम, हाउ मच टाइम लाइक दिस? 45 minutes like this. Slow cooking. ഇത് സോഫ്റ്റ് ഡക്കാണെങ്കിൽ ഒരു 30 minutes. 30. ఇచ్చిరిയും కూడా ముదురు డక్ అయితే, పెద్ద డక్ అయితే 45 minutes వేసారకనా. లేత బాతు అయితే కనుక ఇట్లాగా కొంచెం అటు ఇటు కలుపుకుంటా ఒక 25 to 30 minutes ఉంచాలంట. కొంచెం ముదురు బాతు 1.5-2 కిలోల దాకా పెద్ద బాతు అయితే కనుక ఎక్కువసేపు ఉంచాలంట, 40-45 minutes కంపల్సరీ ఉంచాలంట. ఇలాగా పక్కనే నీళ్ళు పెట్టుకున్నాం వేడి చేయడానికి, అందులో వేడి నీళ్ళు పోయాలంట, చన్నీళ్ళు పోయొద్దు. ఇతనా టైం లగ్తా మీన్స్ టోటల్ ప్రిపరేషన్ ఫర్ డక్ ఈజ్ 1 hour. 1 hour అంట. నేను అడగటము హిందీలోనే ఇంగ్లీష్లోనా, వాళ్ళు ఇక్కడ పక్కన ట్రాన్స్లేట్ చేస్తున్నారు హరీస్, అండ్ షీఈ్ ఆన్సరింగ్ హిమ్ అండ్ హీఈస్ టెల్లింగ్ మీ. ఇక్కడ ఎంత సీన్ నడుస్తుంది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, కేరళ స్టైల్. అదే మనం అనుకోండి హమ్ హేనోతో 4-5 విజిల్స్ మార్కే. അപ്പം ഇത് ഇതേന്ന് താറാവെന്ന് പറയുന്നത് ഇത് നെയ്യുള്ളത് കൊണ്ട് പെട്ടെന്ന് അങ്ങ് ഇതായിപ്പോവും, పేస్ట్ అయిపోతుంది. പേസ്റ്റ് മാതിരി. ఒక 5 minutes మూత పెట్టి అలా ఉంచాము. ఇప్పుడు ഇത് വേകാനുള്ള ആവശ്യത്തിനുള്ള വെള്ളം, ഗ്രേവിക്ക് വേണമെങ്കിൽ കൂടുതൽ വെള്ളം ഒഴിക്കും. గ్రేవీ ఎక్కువ కావాలంటే నీళ్ళు ఎక్కువ పోసుకోండి, ఇప్పుడే తక్కువ కావాలంటే తక్కువ పోసుకోండి అంటుంది. అది కూడా వేడి నీళ్ళు ఇప్పుడే వేడి చేసాం అంటే ఈ కర్రీ మొత్తానికి ఉడకటానికి, ఆ తర్వాత మనకి మిగిలే గ్రేవీ. మనం మటన్ వండుతాం కదండి పొయ్యి మీద, సేమ్. అసలు కొంచెం కూడా పొల్లు పోకుండా శ్రద్ధగా చేస్తుందండి. పక్కన చుట్టూ ఏం జరుగుతుంది గమనించట్లేదు తను అసలు. ఇలా సిమ్ చేసి మూత పెట్టి 1/2 hour ఉడికించాలి.
మధ్య మధ్యలో కలుపుతుండాలి. అరగంట తర్వాత కలుద్దాం. సో చేచి కథం హువా హోగా. ఇదిగోండి ఆయిల్ మొత్తం బయటకు వచ్చింది చూసారా, నీళ్ళంతా దగ్గరకు అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇంకా అంతే, దాదాపు 35 minutes నుంచి ఉడికింది ఇది. और कुछ डालना है? పాలు ఉడికా జీడిపప్పు పేస్ట్ అంటండి ఇది, ఇష్టంకి సంబంధించింది. ఎవరైనా ఇష్టమైన వాళ్ళు జీడిపప్పు పేస్ట్ వేసుకోవచ్చు. ఆప్ డాల్తే యా నై డాల్తే? ఆప్ క్యా కర్తే? ఇది ഇതില്ലേലും നമുക്ക് കൊടുക്കാം. ഇത് ടേസ്റ്റിന് വേണ്ടി നമ്മൾ टेस्ट के लिए डालता है. डालो, फिर से डालो. आप कैसे करते हैं वैसे ही कर दो. ఉడికేటాయి. हाँ, మీ ఇష్టం అండి. తను ఏంటంటే మన గురించి ఆలోచిస్తుంది, వాళ్ళు వేసుకుంటారంట, వాళ్ళదే మనది కదా. ఒక 8 నుంచి 10 వరకు పేస్ట్ చేస్తే సరిపోతుందండి. ఓకే. కొరియాండర్ లీవ్స్ డాల్తే, కరివేపిల కొత్తిమీర, కరివేపిల. ఇంకా ఏదో వేయాలి, ఏదో చెప్పాలని ఉంటుంది నాకు. వాళ్ళదేమో ఉన్నది ఉన్నట్టు, ఈ భాష ఒకటి మధ్యలో, ఆమెది నాకు వస్తలేదు, నాది ఆమెకు వస్తలేదు, మధ్యలో ట్రాన్స్లేటరు. ఓహోగా हाँ, बंद कर दिया. आप अभी नमक देखते, ఉడికిపోయిందా, బాయిల్ హువా. ചേച്ചി നോക്കാൻ വേണ്ടി നോക്കാം. కర్రీ టేస్ట్ అయితే బాగుందండి. ముక్క తినడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు, ఇంతవరకు నేను తినలేదు. ట్రై చేస్తాను డెఫినెట్గా, ఫర్ షూర్. బాగుంది, అప్ ట్రై కీజియే. గ్రేవీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇట్స్ లైక్ ఇదేం టేస్ట్లో ఉంది, మన నాటుకోడి టేస్ట్ కొంచెం వచ్చింది. అండ్ దెన్ ఏదో టేస్ట్ కొడుతుంది నాకు, అదేంటనేది గుర్తు రావట్లే. ఎప్పుడు వచ్చినట్టు వచ్చిందా? అదే అమ్మాయి ఆమె మొహంలో స్మైల్ కూడా చెప్పేస్తుంది. సో ఎప్పుడన్నా బాతుకూర వండాలంటే ఇలా వండండి, చాలా బాగుంది. గ్రేవీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ముక్క నేను తింటా, తర్వాత తింటా. థ్యాంక్ యూ సో మచ్. మరొక అద్భుతమైన ఎపిసోడ్తో నేను మళ్ళీ కలుస్తాను. అందరికీ సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ జయశ్రీ.